'తురుంఖాన్‌లో' ఒక మూడో క్యారెక్టర్ ఉంటది గదా! హీరో క్యారెక్టర్ అంటే విష్ణు. విష్ణు అతను కాలేజ్ కుర్రోడు. కాలేజ్ కుర్రోడు. ఆ! అతని క్యారెక్టరైజేషన్ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా స్టార్ట్ అయ్యిద్ది. తర్వాత పాజిటివ్‌గా ఎండ్ అవుతుంది దానికి అవును. సంబంధించి. అవును. అంటే అతను కూడా ఓపెనింగే తనకు కాన్‌ఫ్లిక్ట్. అంటే ఒక అమ్మాయిని ప్రేమించి ఫస్ట్ అపార్థం ఫస్టే చేసుకోవడం, అక్కడి నుంచి వాళ్ళు డీవియేట్ అవ్వడం, కలవాలనుకున్న టైంలో కరోనా హ్మ్. అవ్వడం. వాడు కన్‌ఫ్యూజన్ మైండ్‌లో ఉన్నప్పుడు పక్కింటి అమ్మాయి ఒక అమ్మాయి మళ్ళీ వాడిని లైన్‌లో పెట్టడం. హ్మ్. అంటే అతను ఎక్కడ మళ్ళీ కనపడలేదు ఎప్పుడు? ఏ సినిమాలో గూడా ఎక్కడ కనిపించలేదు అతను. తను ఇంగ అంతే సార్ ప్రాసెస్. హ్మ్. ఏమంటారు ట్రయల్స్‌లోనే ఉన్నాడు, స్ట్రగ్లింగ్‌లోనే ఉన్నాడు. పెద్ద పెద్ద సినిమాలు అన్నీ చేస్తుంటాడు కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండడం వల్ల మనకు ఓకే. ఎలివేట్ అవ్వకపోవడం, రిజిస్టర్ అవ్వకపోవడం హ్మ్. అట్లా జరుగుతుంది. అవినాష్ శుంకర్ అని అబ్బాయి చేస్తాడు. మంచి పెర్ఫార్మరు. ఓకే. తను స్ట్రగులింగే. వేరే చిన్న ఆఫీస్‌లో చూసా నేను. ఊరికే ఎందుకో చూసా. మా ఫ్రెండ్ సురేష్ బొబ్బిలి అని మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు. అవును. తను నేను కలిసిన టైంలో ఇట్లా సరదాగా అతనితో పాటు వచ్చిండు. అతన్ని చూడంగానే నేను హీరోని చేస్తా, బాగున్నావు నువ్వు అని ఊరికేనే అన్నా. ఓకే. నాకు సినిమా రాగానే ఫోన్ చేసి పిలిపించి నిజంగానా అన్నా అని వచ్చిందాకా నమ్మలేదు. ఓకే. అట్లా నేను పిలిచి నాకు సినిమా రాగానే తను మేమిద్దరం అయితే ఫ్రెండ్స్. 10 ఓకే. ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ కాబట్టి ఇంక నేను రాస్తే ఫస్ట్ ఇతనే ఉంటాడు కాబట్టి హ్మ్. మిగతా అవినాష్ అనే అబ్బాయిని పిలవడం. ఇంకొక అబ్బాయి ఎవరు బచ్చల్ సేట్ అనే అబ్బాయి అవును. మహబూబ్ నగర్ టౌన్ అతనిది. ఓకే. అతను నేచురల్‌గా కనిపిస్తాడు. అతని బిజినెస్ గూడా అదే. ఓకే. ఫైనాన్స్ చేస్తా ఉంటాడు. ఓకే. నువ్వేం చేయకు, యాక్టింగ్ ఏం చేయకు. డైలీ ఎళ్లి మహబూబ్‌నగర్‌లో కలిసి లోకల్‌లో "ఏయ్! క్యా రే? కబ్ దే తేరా?" అది చాలా నేచురల్‌గా మాట్లాడుతా ఉంటాడు. అతన్ని అవును. దగ్గరికెళ్లి నేను ఒక అరగంట గమనించి వచ్చేసిన. అవును. అంతే. అదే క్యారెక్టర్ అని చెప్పి సేమ్ బచ్చల్ చాట్‌ని అట్ సేమ్ ద సేమ్ అప్లై టైమ్ చేశా. కుచేలుడు లాంటి పాత్ర అన్నారు కదా! ఇందాక మీరు. అవును. 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 అతని క్యారెక్టరేషన్ కూడా చాలా నేచురల్‌గా ఉంది అసలు భలేగా. రైతు అతను భాస్కర్ చాలా నేచురల్‌గా కర్ణాటి చేసాడు అని అతను. అతను గూడా చాలా ఏళ్ల నుంచి సినిమాలు చేస్తా ఉన్నాడు. ఓకే. లోకల్‌లో ఉంటాడు. కల్లకుర్తి లోకల్‌లో ఉంటాడు. ఓకే. భాస్కర్ కర్ణాటి అని చేస్తాడు. చేసాడు నిజానికి. తను ఒక ల్యాండ్ సర్వేయర్‌గా చేస్తుంటాడు నాకు ప్రొఫెషనల్‌గా. బాగా నచ్చిందంటే అతని పెర్ఫార్మన్స్‌లో మీది పెళ్లి ఉంటదని పంచాయతీ సీన్ ఉంటది కదా! ఒకటి. అవును. ఆ పంచాయతీలతో పాటు ఆ జనాలు అతను నిలబడ్డ విధానం నాకు చాలా నచ్చింది. సార్ నేను అంటే మా మా విలేజ్‌లో చాలా మంది చూస్తుంటాం కదా! ఇలాంటి అవునవును. అందరూ కూర్చుంటారు. కొంతమంది నిల్చుంటారు ఇలా. అతను నిల్చున్న విధానం, బిహేవియర్ కూడా భలే అనిపించింది నాకు నిజంగా. చాలా నేచురల్‌గా. అతని పేదరికంలో గూడా ఒక ఆనెస్టీ ఉంటది. ఆ! పేదరికాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నట్టుగానే ఉంటది. అవునవును. ఏదో ఇబ్బంది పడుతూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తను ఇబ్బంది పడతాడు గానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సూసైడ్ చేసుకోవడానికి ఎళ్తాడు తప్ప ఇంకెవరిని ఫ్రెండ్‌ని కూడా డబ్బులు అడగడానికి నోరు రాదు వాడికి. ఎవరొచ్చినా ఆహ్, అతను అతనికి అతను హెల్ప్ అతనుకు చేయడేమో అన్నట్టుగా. అతనుకున్న టెంపర్‌మెంట్‌కి ఇవ్వడేమో అదే. అన్నట్టుగా అదే. ఒక చిన్న రైట్. అందులో ఉండిపోతాడు.